హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈ రోజైతే మనం దేవీ నవరాత్రుల్లో అమ్మవారికి నైవేద్యంగా సమర్పించే 10 రకాల ప్రసాదం రెసిపీస్ని చూద్దాము. ముందైతే కమ్మనైన కట్టు పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఒక గిన్నెలోకి అరకప్పు బియ్యం, ఆ మిగతా అరకప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. బియ్యం పెసరపప్పు సమానంగా వేసుకోవాలి. మీరు ఏ కప్ అయినా ఏ గ్లాస్ అయినా ఇంట్లో ఉండేదైనా గిన్నె కానీ దేని కొలతతో అయినా తీసుకోండి. రెండు కూడా సమానంగా వేసుకోవాలి. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 కప్పు నీళ్లు పోసుకోవాలి. మనకి రెండు కలిపి 1 కప్ అయ్యాయి కదా, బియ్యం పెసరపప్పు రెండు కలిపి 1 కప్పు నీళ్లు పోసేసి కుదిరితే ఒక అరగంట పాటైనా నానబెట్టుకుని, నేనైతే 1 గంట పాటు నానబెట్టేస్తాను. ఇవి నానిన తర్వాత స్టవ్ పైన కుక్కర్ పెట్టేసుకుని, నేనైతే పెద్ద కుక్కర్ తీసుకున్నానండి, 5 లీటర్స్ కుక్కర్ తీసుకున్నాను. ఇందులో 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు. కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. ఈ కట్టు పొంగలి అచ్చంగా నెయ్యితో చేస్తే చాలా బాగుంటుందండి. మీరు అంత ఎక్కువ నెయ్యి వద్దనుకుంటే 2 టేబుల్ స్పూన్ల నూనె, 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవచ్చు. జీడిపప్పు వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో 1 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మిరియాలు, అలాగే 1/2 టీ స్పూన్ మిరియాల పొడి కూడా వేసుకోవాలి. ఇంకా 1 ఇంచు అల్లం ముక్కని సన్నగా తరిగి వేసేసుకోండి. 2 పచ్చిమిర్చి చీలికలు, మీరు కారం తక్కువ తినే వాళ్ళైతే 1 పచ్చిమిర్చి వేసుకోండి. 2-3 రెమ్మల కరివేపాకు కూడా వేసేసి అల్లం పచ్చిమిర్చి పచ్చిదనం తగ్గేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లు సగం 1/8 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ ఇంగువ వల్ల మంచి ఫ్లేవర్ వస్తుందండి పప్పు పొంగల్, కట్టు పొంగల్కి. తప్పకుండా అయితే వేసుకోండి. ఇవి ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో 3 కప్పుల నీళ్ళు పోసుకోవాలి. నేను పెద్ద కుక్కర్ తీసుకున్నాను కాబట్టి 3 కప్పులు నీళ్లు పోసానండి. అదే మీరు చిన్న కుక్కర్ తీసుకుంటున్నట్లయితే 2 కప్పులే పోసుకోండి, లేదంటే విజిల్ వచ్చినప్పుడు నీళ్ళు బయటకు వచ్చేస్తాయి. నీళ్ళు పోసాక సరిపడినంత ఉప్పు, నేనైతే 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. ఒకసారి బాగా కలిపేసుకుని ఈ నీళ్ళని మరిగించుకోవాలి. నీళ్ళు ఇలా మరుగుతున్నప్పుడు మనం నానబెట్టుకున్న పప్పు బియ్యం ఉన్నాయి కదా, నీళ్ళతో సహా వేసేసుకోవాలి. ఒకసారి అంతా బాగా కలిసేలా కలిపేసుకుని కుక్కర్కి మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. నేను నానబెట్టాను కాబట్టి 2 విజిల్స్ సరిపోతాయండి. అదే మీరు నానబెట్టకుండా డైరెక్ట్గా వేసేస్తున్నట్లయితే 3 విజిల్స్ వేయించుకోండి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసుకోవాలి. నేను నానబెట్టాను కాబట్టి 2 విజిల్స్కి చూడండి చక్కగా ఉడికిపోయింది. ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసుకోండి. స్టవ్ ఆన్ చేసేసి ఇది కొంచెం గట్టిగా ఉంది కదా, ఇప్పుడు ఇందులో కాచుకున్న వేడి నీళ్ళు కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. అటు ఇటుగా 1 కప్పు వరకు నీళ్ళు పట్టొచ్చు, చూసుకుంటూ పోసుకోండి. ఈ కట్టు పొంగలి త్వరగా గట్టిగా అయిపోతుంది. అందుకని మనం ఉడికించుకున్నప్పుడే కొంచెం జారుగా ఉండేలాగా ఉడికించుకుంటే మనం తినే టయానికి గట్టి పడిపోకుండా ఉంటుంది. కన్సిస్టెన్సీ అయితే చూడండి ఈ విధంగా ఉండాలి. స్టవ్ అయితే ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసుకోండి. ఈ కన్సిస్టెన్సీ వచ్చేంత వరకు నీళ్లు పోసుకుంటూ కలుపుకోవాలి. నీళ్లు పోసాక 1-2 నిమిషాల పాటు బాగా ఉడికించుకోవాలి. ఉడికించుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అలాగే మరొక 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకున్నామంటే ఇంకా కమ్మగా ఉంటుంది. అంతేనండి, కమ్మనైనా కట్టు పొంగల్ అయితే రెడీ అయిపోయింది. కుక్కర్లో చాలా ఈజీగా చేసుకున్నాం కదా, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ప్రసాదంగానే కాదండి, బ్రేక్ఫాస్ట్గా చేసుకోవచ్చు, డిన్నర్గా కూడా చేసుకోవచ్చు. ఇప్పుడైతే మనం చింతపండు పులిహోర ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పులిహోర కోసం ఇక్కడ నేను 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను. ఇవి వెయిట్లో వచ్చేసి 1/2 కిలో బియ్యం అండి, 250 గ్రామ్స్ బియ్యం తీసుకున్నాను. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 1 గ్లాస్ బియ్యానికి 2 గ్లాసుల నీళ్లు పోసుకోవాలి. కుదిరితే 1 గంట పాటు నానపెట్టేసుకోండి. నేనైతే ఖచ్చితంగా 1 గంట పాటు నానపెట్టేస్తాను. బియ్యం నానిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, 1/2 టీ స్పూన్లో సగం 1/8 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ నూనె కూడా వేస్తే అన్నం ముద్ద కాకుండా చక్కగా పొడిగా వస్తుంది. మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మనం తీసుకున్న 1/2 కిలో బియ్యానికి 50 గ్రాముల చింతపండు, 50 గ్రామ్స్ చింతపండు అయితే పడుతుంది. చూడండి, చిన్న కమలకాయ సైజంత చింతపండు తీసుకుని ఈ చింతపండు ఒకసారి కడిగేసుకుని వేనీళ్ళు పోసామంటే త్వరగా నానుతుంది చింతపండు. ఇది వరకు చింతపండు బాగా పుల్లగా ఉండేదండి, ఇంత పట్టేది కాదు. ఇప్పుడు అంత పుల్లగా రావట్లేదు, అందుకని 1/2 కిలో బియ్యానికి 50 గ్రాముల చింతపండు పడుతుంది. వేనీళ్ళు పోసాక ఒక 15 నిమిషాల పాటు అయితే నానపెట్టేసుకోండి. 15 నిమిషాల తర్వాత బాగా కలుపుకుంటూ ఇందులో నుంచి గుజ్జును తీసుకోవాలి. ఈ చింతపండు గుజ్జుని జాలిగిన్నెలో కానీ ఈ విధంగా స్ట్రైనర్లో కానీ వేసుకుని పిప్పిని సపరేట్ చేసుకోవాలి. ఒకసారి తీసిన పిప్పిలో మరి కొంచెం నీళ్ళు పోసి కలిపేసి మళ్ళీ ఫిల్టర్ చేసుకోండి. నీళ్లు మరీ ఎక్కువ పోసుకోవద్దు, చింతపండు గుజ్జు పలచగా అయిపోతుంది. చివరిగా వచ్చిన ఈ పిప్పిని పక్కన పెట్టేసుకోండి. చింతపండు గుజ్జు అయితే మరీ చిక్కగా ఉండకూడదు, అలానే మరీ పలచగా ఉండకూడదు. చూడండి ఈ విధంగా ఉండాలి. ఈ కన్సిస్టెన్సీలో మనం చింతపండు గుజ్జును తీసుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుని ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందంగా ఒక ప్యాన్ పెట్టేసి దీంట్లో 4 టేబుల్ స్పూన్ల వరకు నూనె, 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకోండి. పులిహోరలో కొంచెం నెయ్యి వేసుకుంటే పులిహోర రుచి మరింత బాగుంటుంది. ఈ కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు, మీకు నచ్చినన్ని పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. పల్లీలు సగం వరకు వేగిన తర్వాత పోపు గింజలు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళు వేసుకుని వేయించుకోవాలి. ఈ పోపు గింజలు కూడా సగం వరకు వేగిన తర్వాత ఇందులో కొన్ని జీడిపప్పు కూడా వేసుకోండి. జీడిపప్పు చివరిలో వేసుకోండి, ముందే వేస్తారంటే మాడిపోతుంది. ఈ జీడిపప్పు కూడా బాగా ఎర్రగా అయ్యేంతవరకు వేయించుకోవాలి. చూడండి బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. నూనె రాకుండా తీసుకోండి.
ఈ పోపు గింజలు చింతపండు గుజ్జులో ఉడికితే బాగా మెత్తగా అయిపోతాయి. అందుకని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి. అన్నీ తీయాల్సిన అవసరం లేదు, కొన్ని ఉన్నా పర్లేదు. ఇప్పుడు ఇందులో 1 ఇంచ్ అల్లం ముక్కని బాగా సన్నగా తరిగి వేసుకోండి. అలాగే 5-6 పచ్చిమిర్చిని అయితే ఈ విధంగా మధ్యలో ఘాటు పెట్టేసి వేసుకోండి. కట్ చేయాల్సిన అవసరం లేదు, ఈ విధంగా ఘాటు పెట్టి వేసుకోవచ్చు. అలాగే 2 ఎండుమిర్చి, 2-3 రెమ్మల కరివేపాకు వేసుకుని అల్లం పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగు కూడా వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ వరకు ఇంగు కూడా వేసుకోవాలి. ఒక 3-4 పఫ్స్ ఇస్తే సరిపోతుంది. ఇంగు వేసాక ఒకసారి అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలిపేసుకుని ఇప్పుడు ఇందులో మనం చింతపండు గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, ఆ చింతపండు గుజ్జు అంతా వేసేసుకోవాలి. ఈ చింతపండు గుజ్జులోనే కొంచెం పసుపు, ఆల్రెడీ మనం అన్నంలో వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి. ఒక 1/2 టీ స్పూన్ కంటే కూడా కొంచెం తక్కువ వేసుకోండి. రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే 1 టీ స్పూన్ నిండుగా వేస్తున్నాను. 1 టీ స్పూన్ బెల్లం కూడా వేసుకుని అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి లో మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. చింతపండు త్వరగా అడుగు పట్టుకుంటుందండి, మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు పట్టేసుకుంటుంది. ఇది బాగా దగ్గర పడి ఇందులో నుంచి ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలి. చూడండి, ఈ విధంగా దగ్గర పడాలి. అలానే మరీ చిక్కగా ఉడికించేద్దు, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. మనకి పులిహోర పేస్ట్ అయితే రెడీ అయిపోయింది. ఈలోపు అన్నం కూడా చక్కగా ఉడుకుంటుంది. ఈ అన్నాన్ని పులిహోర కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ తీసేసుకోండి. ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక రెమ్మ కరివేపాకు వేసుకున్నామంటే ఫ్లేవర్ చాలా బాగుంటుంది. కరివేపాకు వేసాక ఒకసారి కలిపేసుకోండి. ఇప్పుడు ఈ అన్నాన్ని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాతనే మనం పులిహోర కలుపుకోవాలి. అన్నం వేడి తగ్గిన తర్వాత మనం పక్కకి తీసి పెట్టుకున్న పోపు ఉంది కదా, అది వేసేసుకోవాలి. అలాగే చింతపండు గుజ్జు వేసేసుకోవాలి. చింతపండు గుజ్జు అంతా పట్టేస్తుందండి, మీరు పక్కన పెట్టాల్సిన అవసరం లేదు. గుజ్జు అంతా వేసేసుకొని అంతా ఈ అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. మనం అన్నం వండేటప్పుడు కొంచెం నూనె వేసాం కదా, దానివల్ల అన్నం చక్కగా పొడిగా వస్తుంది, ముద్ద అవ్వకుండా చక్కగా పొడిగా వస్తుంది. ఇప్పుడు మనం పులిహోర 1/2 కిలో బియ్యానికి చేసాం కదా, అదే మీరు 1/2 కిలో బియ్యానికి చేసుకోవాలనుకుంటే అన్ని కూడా డబల్ చేసి వేసుకోండి. 100 గ్రాముల చింతపండు వేసుకుంటే సరిపోతుంది. స్పూన్తో కంటే కూడా చేత్తో కలిపితేనే బాగా కలుస్తుంది. అంతేనండి, కమ్మనైన చింతపండు పులిహోర అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం కొబ్బరన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా మిక్సీ జార్లోకి 1 కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. ఈ విధంగా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 5 వరకు పచ్చిమిర్చి, 1 ఇంచ్ అల్లం ముక్క చిన్నగా కట్ చేసి వేసేసుకొని ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా వేసుకోండి. ఒక 2 రెమ్మల వరకు కూడా కరివేపాకు వేసేసుకోండి. అలాగే కొంచెం సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. దీన్ని కూడా పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఇందులో 3 టేబుల్ స్పూన్ల నూనె, 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలండి. నాకు నెయ్యి వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది. ఇవి కాగిన తర్వాత ఒక గుప్పెడు పల్లీలు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు కూడా వేసి వేయించేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ నూనెలో 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. పోపు గింజలు బాగా ఎర్రగా వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న అల్లం పచ్చిమిర్చి పేస్ట్ ఉంది కదా, కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న పేస్ట్, అది వేసేసుకుని బాగా వేయించుకోవాలి. ఈ పేస్ట్ వల్ల కొబ్బరన్నానికి మంచి టేస్ట్ వస్తుందండి. ఒకసారి ఈ విధంగా అయితే ట్రై చేయండి. బాగా వేగిన తర్వాత మనం కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకున్న కొబ్బరి ఉంది కదా, అది వేసేసుకోవాలి. ఫ్లేమ్ని లోకి మీడియంకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ కొబ్బరి కమ్మటి వాసన వచ్చేంత వరకు బాగా వేయించుకోవాలి. ఈ కొబ్బరి కొంచెం వేగిన తర్వాత ఇందులో 2 రెమ్మల కరివేపాకు, అలాగే కొంచెం ఇంగు, 1 టీ స్పూన్ ఇంగు వేసేసుకొని బాగా వేయించుకోవాలి. కొబ్బరిని మరీ ఎర్రగా వేయించాల్సిన అవసరం లేదు, కొంచెం కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకుంటే సరిపోతుంది. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే ఇక్కడ 1 టీ స్పూన్ సాల్ట్ వేసాను. సాల్ట్ వేసాక అంతా ఒకసారి బాగా కలిసేలా కలిపేసుకుని ఇందులో 1 కప్పు బియ్యంతో వండిన అన్నం వేసేసుకోవాలి. అలాగే వేయించి పెట్టుకున్న పల్లీలు, జీడిపప్పు ఉన్నాయి కదా, అవి కూడా వేసేసుకోవాలి. ఇవి వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇంకా మీరు కావాలంటే పైనుంచి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోండి, ఇంకా కమ్మగా ఉంటుంది. ఈ కొబ్బరి అంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా కలుపుకోవాలి. అంతేనండి, కమ్మనైన కొబ్బరన్నం అయితే రెడీ అయిపోయింది. టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుందండి. ఒకసారి ఈ పద్ధతిలో తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే మనం అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. గారెల కోసం ఇక్కడ నేను 1 కప్పు మినపప్పు తీసుకున్నాను, పొట్టు మినపప్పు తీసుకున్నాను. మీరు మామూలు పప్పుతో అయినా చేసుకోవచ్చు. ఈ పప్పుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి నీళ్లు పోసి 4 గంటల పాటు, కనీసం 4 గంటల పాటైనా నానబెట్టుకోవాలి. పప్పు ఎక్కువసేపు నానింది అనుకోండి, గారెలు నూనె ఎక్కువగా పీల్చుకుంటాయి. అందుకని 4 గంటలు నానబెట్టుకుంటే సరిపోతుంది. 4 గంటల తర్వాత చూడండి, పప్పు చక్కగా నానిపోయింది కదా. ఇప్పుడు పప్పుని మళ్ళీ ఒక 2 సార్లు కడిగేసుకోండి. నేనైతే పొట్టుతో సహా గారెలు వేసేస్తున్నాను, అందుకని పొట్టు ఎక్కువ తీయట్లేదు. మనకి ఆ నీళ్ళు ఉంచినప్పుడు ఎంత పొట్టు పోతుందో అంత పొట్టు మాత్రమే తీసేస్తున్నాను, మిగతా పొట్టు అంతా అలాగే ఉంచేస్తున్నాను. పొట్టుతో సహా వేసుకుంటే గారెలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయండి, టేస్ట్ కూడా బాగుంటాయి. ఒకసారి అయితే మీరు ఎప్పుడు తినకపోయి ఉంటే కనుక పొట్టుపప్పు గారెల్ని ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. పప్పుని ఇలా 2 సార్లు కడిగితే సరిపోతుంది, మరి ఎక్కువ సార్లు అవసరం లేదు.
ఇప్పుడు ఈ పప్పు అంతా కూడా జాలిగిన్నెలో వేసేసుకొని నీళ్ళన్నీ వడారనివ్వాలి. ఒక 15 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. తర్వాత మిక్సీ జార్లో 1 ఇంచు అల్లం ముక్క, అలాగే 2 పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకోండి. 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసేసుకుని కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్లు పోయకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు అదే జార్లో కొంచెం నానబెట్టుకున్న పప్పు ఉంది కదా, అది వేసేసుకుని గ్రైండ్ చేసుకోవాలి. చిన్న జార్ తీసుకోండి. చిన్న జార్ అయితే గారెలకి పప్పు బాగా నలుగుతుంది. ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత చల్లటి నీళ్ళు, ఫ్రిడ్జ్లో నీళ్ళు కొంచెం పోసుకుంటూ గ్రైండ్ చేసుకోండి. నీళ్ళు ఒకేసారి ఎక్కువ పోయొద్దు, జార్ అయిపోతుంది. పిండిని కొంచెం గట్టిగా ఈ విధంగా కొంచెం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు కావాలంటే కొంచెం పలుకులుగా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు, లేదా స్మూత్ పేస్ట్ లాగైనా గ్రైండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఈ గ్రైండ్ చేసుకున్న పప్పు పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇలాగే మిగిలిన పప్పు అంతా కూడా గ్రైండ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో అల్లం పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. అలాగే సన్నగా తరిగిన కరివేపాకు, కొంచెం రుచికి సరిపడినంత సాల్ట్, 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. మనం తీసుకున్న 1 కప్పు మినపప్పుకి 1/2 టీ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది. పిండిలో ఇవన్నీ కూడా బాగా కలిసేలా కలుపుకోవాలి. మరీ బీట్ చేయాల్సిన అవసరం లేదు. ఈ పొట్టుపప్పుకి బీట్ చేయాల్సిన అవసరం లేదు, అలాగే వంట సోడా వేయాల్సిన అవసరం లేదు. అంతా బాగా కలిసేలా కలుపుకుంటే సరిపోతుంది. గారెలకి పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు చేతిని ఒకసారి శుభ్రం చేసేసుకుని నీళ్ళతో తడుపుకొని కొంచెం పిండిని పక్క నుంచి తీసుకోండి. పిండిని ఈ విధంగా బాల్ లాగా రోల్ చేసి లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ పెట్టేసుకోవాలి. నిదానంగా ఇలా నూనెలోకి వేసేసుకోవడమే. మనం చేతిని నీటితో తడుపుకుంటాం కాబట్టి నూనెలోకి వేసినప్పుడు పిండి చేతికి అంటుకోకుండా ఈజీగానే జారిపోతుంది. ఇలాగే ఆయిల్కి సరిపడా గారెలు వేసేసుకోవాలి. గారెల్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకోవాలి. పచ్చదనం తగ్గేంత వరకు కాలనిచ్చి నిదానంగా రెండో వైపు తిప్పుకోవాలి. అటు ఇటు తిప్పుకుంటూ గారెలను అయితే హైలో కానీ లోలో కానీ అస్సలు పెట్టద్దు. మీడియం ఫ్లేమ్లోనే ఈ విధంగా మంచి రంగు వచ్చేంత వరకు కాలనివ్వాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టి కాల్చుకుంటే గారెలు లోపల వరకు కూడా చక్కగా ఉడుకుతాయి, బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. బాగా కాలిన తర్వాత నూనెలోంచి తీసేసుకొని ఎక్సెస్ ఆయిల్ డ్రైన్ చేసేసుకోండి. చూడండి ఎంత బాగా వచ్చాయి కదా గారెలు. ఈ పొట్టుపప్పు గారెలు టేస్ట్ కూడా చాలా బాగుంటాయండి. ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ వేసేసుకోవాలి. గారెలు చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గారెలు బాగా క్రిస్పీగా వస్తాయి, బాగా గుల్లగా కూడా వస్తాయి. చూసారు కదా అల్లం గారెలు ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడైతే మనం దద్దోజనం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ముందుగా 1/2 కప్పు బియ్యంతో వండిన అన్నం, 1/2 కప్పు బియ్యం, 1 కప్పు నీళ్లు పోసి వండిన అన్నాన్ని ఒక గిన్నెలోకి తీసేసుకుని ఈ అన్నం వేడిగా ఉన్నప్పుడే లైట్గా మ్యాష్ చేసుకోవాలి. అన్నం చల్లారింది అనుకోండి అంత మెత్తగా అవుతుంది, అందుకని వేడిగా ఉన్నప్పుడే లైట్గా మ్యాష్ చేసుకోవాలి. గరిటతో ఈ విధంగా మ్యాష్ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని ఇందులో 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసి ఈ నెయ్యిని ప్యాన్ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఎక్కువ నెయ్యి వేయాల్సిన అవసరం లేదండి. నెయ్యికి బదులుగా మీరు నూనె వేసుకోవచ్చు. కాగిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ పచ్చెనపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు వేసుకొని వేయించుకోవాలి. మిరియాలు వచ్చేసి ఒక 20 వేసుకోండి. మిరియాలు అయితే తప్పకుండా వేసుకోండి. ఇవి నెయ్యిలో వేగి దద్దోజనం తినేటప్పుడు కమ్మగా ఉంటాయి. పోపు బాగా వేగిన తర్వాత 1/2 ఇంచ్ అల్లం ముక్కని బాగా చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 1 పచ్చిమిర్చి చీలిక, 2 రెమ్మల వరకు కరివేపాకు వేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు బాగా వేయించుకోవాలి. ఇవి బాగా వేగిన తర్వాత కొంచెం ఇంగువ, 2 పఫ్స్ ఇవ్వండి సరిపోతుంది. ఇంగువ వేసాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఆ వేడికి ఇది వేగిపోతుంది. ఇప్పుడు ఈ పోపుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఈలోపు అన్నం కూడా చల్లారి ఉంటుంది. ఇందులో 1 కప్పు కమ్మటి పెరుగు వేసుకోవాలి. ఫ్రెష్ పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసాక అన్నంలో గడ్డలేమి లేకుండా బాగా కలుపుకోవాలి. పెరుగంతా కూడా అన్నానికి బాగా పట్టేలాగా అన్నం కూడా గడ్డలు లేకుండా బాగా కలుపుకోవాలి. పెరుగు వేసి కలిపిన తర్వాత ఇందులో కొంచెం కాచి చల్లార్చిన పాలు పోసుకోవాలి. సుమారుగా 1 కప్పు వరకు పట్టొచ్చు, చూసుకుని పోసుకోండి. దద్దోజనం కలిపేటప్పుడే కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకోవాలి. ఇది కొంచెం సేపటికి చిక్కగా అయిపోతుంది. అందుకని ముందే మనం కొంచెం పల్చగా కలుపుకున్నామంటే మనం తినే టయానికి మరీ గట్టిగా అయిపోకుండా ఉంటుంది. ఈ విధంగా కలిపేసుకుని ఇందులో పూర్తిగా చల్లారిన పోపు వేసేసుకోవాలి. అలాగే రుచికి సరిపడినంత సాల్ట్, నేనైతే ఇక్కడ 1/2 టీ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. ఈ పోపు అంతా కూడా అన్నంలో బాగా కలిసేలా కలుపుకోవాలి. అన్నం చూస్తున్నారు కదా, ఈ విధంగా కొంచెం పల్చగా ఉండేలాగా కలుపుకుంటే కొంచెం సేపటికి ఇది కరెక్ట్గా మనకి కావాల్సిన కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది. అంతేనండి, దద్దోజనం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం రవ్వ కేసరి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. స్టవ్ పైన అడుగు మందం కలిగిన పెట్టేసుకుని ఇందులో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కాగిన తర్వాత కొన్ని జీడిపప్పులు వేసుకుని వేయించుకోవాలి. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. జీడిపప్పు కిస్మిస్ బాగా వేగిన తర్వాత ఒక గిన్నెలోకి తీసేసుకోండి. నెయ్యి రాకుండా తీసుకోండి. నెయ్యి రాకుండా ఒక గిన్నెలోకి తీసుకుని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ మిగిలిన నెయ్యిలో 1/2 కప్పు బొంబాయి రవ్వ, సూజీ అంటారు కదా, ఉప్మా రవ్వ, 1/2 కప్పు వేసుకొని ఫ్లేమ్ని లో మీడియంలో పెట్టేసి కలుపుకుంటూ ఈ రవ్వ కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి.
రవ్వ మాడిపోకుండా కలుపుకుంటూ వేయించుకోవాలి. ఒకవైపు రవ్వ వేగుతూ ఉంటుంది, మరొక పక్కన స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుని ఇందులో 1.5 కప్పుల నీళ్లు పోసేసి ఈ నీళ్ళని మరిగించుకోవాలి. అరకప్పు రవ్వ తీసుకున్నాం కాబట్టి 3 టైమ్స్ 1.5 కప్పుల నీళ్లు పోసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నీళ్ళని ఒకవైపు నీళ్లు మరిగించుకుంటూ ఉండాలి, ఒకవైపు రవ్వ వేయించుకోవాలి. రవ్వ అయితే వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మరిగించుకున్న నీళ్లు కొంచెం కొంచెం పోసుకోండి. నీళ్ళు ఒకేసారి పోసేసారంటే పొంగిపోతుంది, అందుకని కొంచెం కొంచెం పోసుకోవాలి. మీరు ఇంకా కావాలంటే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నీళ్ళు పోసేటప్పుడు నిదానంగా ఈ కాచుకున్న నీళ్ళు 1.5 కప్పుల నీళ్ళన్నీ పోసేసుకోవాలి. రవ్వ మనం నెయ్యిలో వేయించాం కాబట్టి ఉండేమీ కట్టదు. వెంటనే నీళ్లు పోసేసిన తర్వాత వెంటనే కలిపేసుకోండి. చూడండి, ఎక్కడ కూడా ఉండకట్టకుండా చక్కగా కలిసిపోయింది కదా. ఇప్పుడు ఫ్లేమ్ని లోలో పెట్టేసుకుని ఇది కొంచెం దగ్గర పడిన తర్వాత, ఈ విధంగా దగ్గర పడిన తర్వాత మూత పెట్టేసి 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇలా మూత పెట్టి ఉడికించడం వల్ల రవ్వ చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు మళ్ళీ రవ్వను ఒకసారి బాగా కలిపేసుకొని ఇందులో అరకప్పు పంచదార వేసుకోవాలి. రవ్వ ఎంత తీసుకున్నామో పంచదార కూడా అంతే వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం 3 యాలకుల్ని బాగా మెత్తగా దంచి వేసేసుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే పంచదార కరిగి చూడండి ఈ విధంగా రవ్వ పలచబడుతుంది. ఇలా పలచబడిన తర్వాత మళ్ళీ మూత పెట్టేసి ఈ పంచదారలు కూడా రవ్వని 1-2 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. రవ్వని మరీ దగ్గరగా ఉడికించేద్దు. దగ్గరగా ఉడికించారంటే ఆరాక ఇంకా గట్టిగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా వచ్చేంతవరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించుకున్న జీడిపప్పు, కిస్మిస్, అలాగే 2 టేబుల్ స్పూన్ల నెయ్యి కూడా వేసుకోవాలి. నేను నెయ్యి వేసే వీడియో క్లిప్పింగ్ మిస్ అయిందండి. నెయ్యి వేసాక అంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. నెయ్యి మీ ఇష్టం అండి. ఎంత నెయ్యి వేస్తే కేసరికి, ఈ రవ్వ కేసరికి అంత టేస్ట్ ఉంటుంది. అంతేనండి, రవ్వ కేసరి రెడీ అయిపోయింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకున్నాము. టేస్ట్ కూడా ఈ విధంగా చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడైతే మనం బెల్లం పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ బెల్లం పొంగల్ చేయడానికి 3/4 కప్పు బియ్యం, మీరు ఏ కప్పు అయినా తీసుకోండి. 3/4 కప్పు బియ్యం, ఆ మిగిలిన 1/4 కప్పు వచ్చేసి పెసరపప్పు వేసుకోవాలి. 2 కలిపి 1 కప్పు. వీటిని కుక్కర్లోకి వేసేసుకొని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి మనం ఏ కప్పుతో అయితే బియ్యం పప్పు కొలుచుకున్నామో అదే కప్పుతో 2 కప్పుల నీళ్లు, అలాగే 1 కప్పు పాలు కూడా పోసుకోవాలి. కుదిరితే ఒక అరగంట లేదా గంట పాటు నానబెట్టేసుకొని ఒక యాలక్కాయని ఈ విధంగా కొంచెం ఓపెన్ చేసి వేసేసి స్టవ్ పైన పెట్టేసి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికేలోపు స్టవ్ పైన మరొక పక్కన గిన్నె పెట్టేసుకుని దీంట్లో 2 కప్పుల తురిమిన బెల్లం, 1 కప్పు మనకి బియ్యం పప్పు కలిపి 1 కప్పు కదా, 2 కప్పుల తురిమిన బెల్లం, అరకప్పు నీళ్లు పోసేసి బెల్లాన్ని కరిగించుకోవాలి. ఎటువంటి పాకం అవసరం లేదు, బెల్లం కరిగితే సరిపోతుంది. చూడండి, బెల్లం కరిగిపోయింది కదా. ఈ విధంగా బెల్లం కరిగిన తర్వాత ఫ్లేమ్ని లోలో పెట్టేసి 2 నిమిషాల పాటు ఈ బెల్లం నీళ్ళని మరిగించుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. కుక్కర్లో ప్రెషర్ పోయాక మూత తీసేసి అన్నాన్ని ఒకసారి కలుపుకోవాలి. అన్నం చూడండి చక్కగా ఉడికిపోయింది కదా. ఒకసారి కలిపేసుకుని ఇప్పుడు ఇందులో కాచుకున్న వేడి వేడి పాలు 2 కప్పులు, మనం బియ్యం కొలుచుకున్న కప్పుతో 2 కప్పుల వేడి పాలు పోసేసి ఇప్పుడు స్టవ్ మళ్ళీ ఆన్ చేసేసుకుని ఈ పాలలో కూడా ఈ అన్నాన్ని కొంచెం సేపు ఉడికించుకోవాలి. 1-2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోండి. ఇది కొంచెం పలచగా ఉంది కదా, ఇది దగ్గర పడేంత వరకు ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి, అడుగు పట్టుకోకుండా. అలానే మరీ దగ్గరగా ఉడికించేద్దు. చూడండి, కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండేలాగా ఉడికించేసుకుని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసుకున్న తర్వాత ఇందులో పూర్తిగా చల్లారిన బెల్లం నీళ్ళు, మనం ముందే కాచి పెట్టుకున్నాం కదా బెల్లం నీళ్ళని, పూర్తిగా చల్లారిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని వేసుకోవాలి. అలాగే మంచి ఫ్లేవర్ కోసం కొంచెం యాలకుల పొడి కూడా వేసేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలా కలుపుకోవాలి. బెల్లం సిరప్ వేసేటప్పుడు స్టవ్ ఆఫ్లో ఉండాలి, అలాగే బెల్లం సిరప్ పూర్తిగా చల్లారి ఉండాలి. ఇలా చేయడం వల్ల పాలు విరిగిపోవు. ఇలా బాగా కలిపేసుకొని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి లో ఫ్లేమ్లో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. బెల్లంలో కొంచెం సేపు ఉడికించుకోవాలి. ఈలోపు మరొక పక్కన స్టవ్ పైన చిన్న ప్యాన్ పెట్టేసి 3 టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసేసుకొని కొబ్బరి ముక్కలు, పచ్చివైనా పర్లేదు ఎండువైనా పర్లేదు, కొబ్బరి ముక్కలు వేసి వేగాక కొంచెం జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇవి కూడా వేగాక కొన్ని కిస్మిస్ కూడా వేసి వేయించుకోవాలి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత తీసి పక్కన పెట్టేసుకోండి. ఈలోపు బెల్లంలో కూడా అన్నం చక్కగా ఉడుకుంటుంది. మరి దగ్గరగా ఉడికించేది, మరి దగ్గరగా ఉడికించేసారంటే ఆరాక ఇంకా చిక్కగా అయిపోతుంది. కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో మనం వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి కదా, అవి వేసేసుకోవాలి. అంతేనండి, బెల్లం పొంగల్ లేదా పరమాన్నం రెడీ అయిపోయింది. ఈ విధంగా కుక్కర్లో అయితే చాలా ఈజీగా చేసుకోవచ్చు. టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది. చూసారు కదా బెల్లం పొంగల్ ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడైతే మనం కదంబం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. కుక్కర్లో 1 కప్పు బియ్యం, 3/4 కప్పు కందిపప్పు వేసుకుని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి 5 కప్పుల నీళ్లు పోసుకోవాలి. మీకు కుదిరితే 1 గంట పాటు నానబెట్టేసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి స్టవ్ పైన పెట్టి మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. మరొక పక్కన స్టవ్ పైన అడుగు మందంకలు ఒక పెద్ద గిన్నె పెట్టేసుకుని ఇందులో కొన్ని మునక్కాడ ముక్కలు, కొన్ని బెండకాయ ముక్కలు, మరి బెండకాయ ముక్కలు ఎక్కువ తీసుకోవద్దు, 3-4 వేసుకోండి. అలాగే ఒక మీడియం సైజ్ క్యారెట్ ముక్కలు,
సొరకాయ ముక్క, ఒక చిన్న ముక్క సొరకాయ తీసుకుని ఈ విధంగా చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోండి. అలాగే 2 వంకాయలు, 2 చిన్న టమాటోలు, కొంచెం పచ్చిమిర్చి ముక్కలు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకోండి. ఈ కూరగాయ ముక్కలన్నీ మునిగేంత వరకు, అంటే అటు ఇటుగా 2 కప్పుల వరకు నీళ్లు పోసేసి ఇందులోనే 1 స్పూన్ ఉప్పు, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసేసి అంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ఇందులో ఇవే కూరగాయ ముక్కలు వేయాలని లేదండి, మీకు నచ్చిన కూరగాయ ముక్కలు, మీకు అందుబాటులో ఉన్న కూరగాయ ముక్కలు వేసేసుకోవచ్చు. ఇలా కలిపేసి మూత పెట్టేసి ఇవి బాగా మెత్తబడేంత వరకు ఉడికించుకోవాలి. మనం కుక్కర్లో అన్నం పప్పు వేసి ఉడికించుకున్నాం కదా, ప్రెషర్ పోయాక మూత తీసేసుకుని ఒకసారి కలిపేసి ఇది గట్టిపడిపోకుండా, ఈ అన్నం గట్టిపడిపోకుండా ఇందులో 1 కప్పు నీళ్లు పోసేసుకోవాలి. వేడిగా ఉన్నప్పుడే 1 కప్పు నీళ్లు పోసేస్తే అన్నం గట్టిపడిపోకుండా ఉంటుంది. ఈ నీళ్ళు ఇందులో బాగా కలిసిపోయేలాగా కలిపేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు కూరగాయ ముక్కలు కూడా చక్కగా ఉడుకుంటాయి. ఇందులో ఒక పెద్ద నిమ్మకాయ సైజంత చింతపండు నుంచి తీసిన చింతపండు గుజ్జును వేసుకోవాలి. అలాగే 2 స్పూన్లు సాంబార్ పౌడర్, ఇది ఇంట్లో తయారు చేసిందేనండి, నేను లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంచుతాను, కావాలంటే ఒకసారి చూడండి. అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడినంత సాల్ట్ వేసేసుకోండి. అన్నానికి తగ్గట్టుగా వేసేసుకోవాలి. ఇందాక మనం కూరగాయలు ఉడకడానికి వేసాం కదా, ఇప్పుడు అన్నానికి సరిపడా వేసేసుకోండి. ఒకసారి అంతా కలిపేసుకొని మనం ఉడికించి పెట్టుకున్న అన్నం పప్పు ఉంది కదా, అది కూడా ఇందులో వేసేసుకోవాలి. అన్నం వేడిగా ఉన్నప్పుడే మనం కొంచెం నీళ్లు పోసి కలిపాం కదా, దానివల్ల పులుసులో వేసి కలిపేటప్పుడు అన్నం గడ్డలు లేకుండా చక్కగా కలిసిపోతుంది. ఒకసారి అంతా బాగా కలిసేలాగా కలిపేసుకుని సన్నగా తరిగిన కొత్తిమీర కూడా వేసేసి కలిపేసుకోండి. మూత పెట్టేసి 2-3 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఈలోపు మనం పోపు వేసుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసి 2-3 టేబుల్ స్పూన్ల నూనె, అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. మీరు కావాలంటే మొత్తం నెయ్యితో అయినా పోపు వేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు మొత్తం నూనెతో అయినా పోపు వేసుకోవచ్చు. నెయ్యి కాగాక 1 టీ స్పూన్ ఆవాలు, 1 టీ స్పూన్ జీలకర్ర, 5-6 ఎండుమిర్చి వేసి వేయించుకోవాలి. ఎండుమిర్చి వేగాక స్టవ్ ఆఫ్ చేసేసుకోండి, ఆ వేడికి మిగిలినవి వేగిపోతాయి. ఇప్పుడు ఇందులో 1/2 టీ స్పూన్ ఇంగు కూడా వేసి ఒకసారి కలిపేసుకుని చివరిగా కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి. పోపు రెడీ అయిపోయింది. ఈ పోపుని మనం ఉడికించుకున్న కదంబం ఉంది కదా, అందులోకి వేసేసుకోవాలి. పోపు ఇందులో బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి. అంతేనండి, కదంబం రెడీ అయిపోయింది. కన్సిస్టెన్సీ చూడండి, ఈ విధంగా కొంచెం పలుచగా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మీకు ఆరాక చిక్కబడిపోకుండా కరెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటుంది. చూసారు కదా కమ్మనైనా కదంబం ఎలా తయారు చేసుకోవాలో. ఇప్పుడైతే మనం నువ్వుల అన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. 1 కప్పు బియ్యంతో వండిన అన్నాన్ని ఒక ప్లేట్లోకి పోసేసుకుని అన్నాన్ని చల్లారనివ్వాలి. కొంచెం పలుచగా స్ప్రెడ్ చేసుకున్నామంటే అన్నం త్వరగా చల్లారిపోతుంది. ఈలోపు మనం స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు నువ్వులు వేసుకోవాలి. అలాగే 3 వరకు ఎండుమిర్చి వేసుకుని ఈ నువ్వులు చిటపట్లాడేంత వరకు వేయించుకోవాలి. నువ్వులు బాగా వేగిపోయాయి కదా, ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇదే ప్యాన్లో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనె వేసుకుని నూనె కాగిన తర్వాత కొంచెం ఆవాలు, 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ పచ్చిశనగపప్పు, 1 స్పూన్ మినపప్పు వేసుకుని వేయించుకోవాలి. పోపు గింజలు బాగా వేగాక 2 పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. అలాగే 2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలి. పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, 2 చిటికెల పసుపు వేసుకుంటే సరిపోతుంది, ఎక్కువ అవసరం లేదు. కొంచెం పసుపు వేసేసి స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. నువ్వుల అన్నానికి పోపు రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఈలోపు నువ్వులు కూడా పూర్తిగా చల్లారుంటాయి. వీటిని మిక్సీ జార్లోకి వేసేసుకోవాలి. దీంతో పాటుగా 1/2 టీ స్పూన్ సాల్ట్ కూడా వేసేసి మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి, లేదంటే ముద్ద కట్టేస్తుంది. ఈ విధంగా పొడిగా అయ్యేలాగా మధ్యలో ఆపుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడిని అన్నంలోకి వేసేసుకోవాలి. అన్నానికి నువ్వుల పొడి అంతా కూడా బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఈ నువ్వుల పొడి హెల్త్కి చాలా మంచిదండి. ఇలా తయారు చేసుకున్న పొడిని గ్లాసులో పెట్టే స్టోర్ చేసుకుని అన్నం తినేటప్పుడు ప్రతిరోజు మొదటి 2 ముద్దల్లో ఈ నువ్వుల పొడి 1 స్పూన్ వేసుకుని కొంచెం నెయ్యి కానీ నువ్వుల నూనె కానీ వేసుకుని తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం రెడీగా ఉంచుకున్న పోపు కూడా వేసేసుకోవాలి. అలాగే ఇందులో కొంచెం సాల్ట్ కూడా వేసుకోవాలి. మనం పొడిలో కొంచెం వేసాం కదా, అన్నంలో కూడా కొంచెం ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసేసుకుని ఈ పోపు అంతా కూడా అన్నానికి బాగా పట్టేలా కలుపుకోవాలి. స్పూన్తో కంటే కూడా చేత్తో అయితేనే బాగా కలుస్తుంది. చేత్తో అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. అంతేనండి, నువ్వుల అన్నం రెడీ అయిపోయింది. ఇప్పుడైతే మనం క్షీరాన్నం ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్షీరాన్నం కోసం ఇక్కడ నేను 1/2 కప్పు బియ్యం తీసుకున్నాను. ఈ బియ్యాన్ని ఒక గిన్నెలోకి వేసేసుకొని దీంతో పాటుగా 1 టేబుల్ స్పూన్ సగ్గుబియ్యం కూడా వేసుకోవాలి. మీరు సగ్గుబియ్యం వద్దనుకుంటే స్కిప్ చేసేయచ్చు, అచ్చంగా బియ్యంతో కూడా చేసుకోవచ్చు. 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి ఇందులో 1/2 కప్పు నీళ్లు పోసుకోండి. ఈ బియ్యాన్ని అయితే 1 గంట పాటు ఖచ్చితంగా నానపెట్టుకోవాలండి, లేదంటే అన్నం ఉడకడానికి చాలా టైం పడుతుంది. 1/2 కప్పు నీళ్లు పోసి 1 గంట పాటు నానపెట్టుకోవాలి. 1 అవర్ తర్వాత స్టవ్ పైన అడుగు మందం కల గిన్నె పెట్టేసుకుని ఈ గిన్నెలో 1 స్పూన్ నీళ్లు పోసేసి అడుగంతా కూడా ఈ నీళ్లు స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా కొంచెం నీళ్లు పోయడం వల్ల మనం పాలు పోసి కాసినప్పుడు పాలు అడుగు పట్టుకోకుండా ఉంటాయి. ఇప్పుడు ఇందులో 3 కప్పుల పాలు పోసుకోవాలి. చిక్కటి పాలు, వెన్న తీయని పాలు 3 కప్పులు పోసుకోవాలి. ఫుల్ క్రీమ్ మిల్క్ అంటారు కదా, అది పోసుకోవాలి. అదే మీరు 1 కప్పు బియ్యం తీసుకుంటే 6 కప్పుల పాలు పోసుకోవాలి. ఈ పాలతో పాటుగా నేను
అరకప్పు నీళ్ళు కూడా పోస్తున్నాను. అచ్చంగా పాలల్లో అయితే అన్నం ఉడకడానికి చాలా టైం పడుతుందండి. కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి. అరకప్పు నీళ్ళు పోస్తున్నాను. ఇప్పుడు ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు కాగనివ్వాలి. పాలు చూడండి పొంగుతున్నాయి కదా, ఇలా పొంగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం ఇందులో వేసుకోవాలి. నీళ్ళతో సహా వేసేసుకోండి. మొత్తం అయితే మనం అరకప్పు బియ్యానికి 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు తీసుకున్నాము. 1 కప్పు నీళ్లు మనం అరకప్పు నీళ్ళు వచ్చేసి బియ్యం నానపెట్టాము, అరకప్పు నీళ్ళేమో పాలలో పోసాం కదా. మొత్తం అయితే అరకప్పు బియ్యానికి 4 కప్పులు, 3 కప్పుల పాలు, 1 కప్పు నీళ్లు పడతాయి. పాలలో బియ్యం వేశాక వెంటనే కలిపేసుకోండి. వెంటనే కలిపేసుకుని ఫ్లేమ్ని లోలోనే ఉంచి ఈ అన్నం మెత్తబడేంత వరకు మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఫ్లేమ్ని అయితే మీడియంలో కానీ హైలో కానీ పెట్టద్దు, లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి. అప్పుడే అన్నం చక్కగా ఉడుకుతుంది. అడుగు పట్టుకోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అన్నం చూడండి బాగా దగ్గర పడింది కదా, మధ్య మధ్యలో అన్నం ఉడికిందో లేదో చెక్ చేసుకుంటూ ఉండాలి. నాకైతే అన్నం చక్కగా ఉడికిపోయింది. ఇలా అన్నం ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇందులో 2-3 యాలకుల్ని మెత్తగా దంచి వేసేసుకోవాలి. స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అన్నం ఉడికిన తర్వాత యాలకుల పొడి వేశాక అన్నాన్ని ఒకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు ఇందులో 3/4 కప్పు తురిమిన బెల్లం వేసుకోవాలి. మీరు తీపి ఎక్కువ తినేవాళ్ళైతే 1 కప్పు వరకు బెల్లం వేసుకోవచ్చు. బెల్లం వేశాక కొంచెం లోపలికి నొక్కి పెట్టేసి మూత పెట్టేసుకోండి. బెల్లం వేశాక కలపకూడదు, జస్ట్ ఇలా లోపలికి నొక్కి పెట్టి మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసుకోండి. ఈలోపు మనం కొబ్బరి జీడిపప్పు వేయించుకుందాము. స్టవ్ పైన ప్యాన్ పెట్టేసుకుని 3 లేదా 4 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసేసి, నెయ్యి కాగిన తర్వాత ముందు కొబ్బరి ముక్కలు వేసుకుని వేయించుకోవాలి. పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి అయినా వేసుకోవచ్చు. నేనైతే ఎండు కొబ్బరి వేశాను. ఇవి సగం వరకు వేగిన తర్వాత కొన్ని జీడిపప్పు వేసి వేయించుకోవాలి. ఇంకా మీరు కావాలంటే కిస్మిస్ కూడా వేసుకోవచ్చు. వీటిని బాగా ఎర్రగా వేయించేసుకుని పక్కన పెట్టేసుకోండి. 10 నిమిషాల తర్వాత మూత తీసుకుని ఈ అన్నాన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా స్టవ్ ఆఫ్ చేసేసి బెల్లం వేయడం వల్ల క్షీరాన్నం పాలు విరిగిపోకుండా చక్కగా వస్తుంది. ఈ టైంలో మీకు అన్నం బాగా గట్టిగా ఉంది అనిపిస్తే కొంచెం కాచిన పాలు పోసుకోవచ్చు. ఇలా బాగా కలిపేసుకుని మళ్ళీ స్టవ్ ఆన్ చేసేసి బెల్లంలో ఈ అన్నాన్ని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. మూత పెట్టేసి లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మనం వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు జీడిపప్పు ఉన్నాయి కదా, అవి వేసేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి, ఎంతో కమ్మనైన క్షీరాన్నం రెడీ అయిపోయింది. ఇలా తయారు చేసుకున్న క్షీరాన్నం రుచి అయితే అద్భుతంగా ఉంటుందండి. చూసారు కదా, దేవి నవరాత్రులు అమ్మవారి కోసం చేసే 10 రకాల ప్రసాదాలను ఎంత ఈజీగా చేసుకున్నామో. ఈ పండగకి ఈ పద్ధతిలో మీరు కూడా ఈ ప్రసాదాలు అయితే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.